ప్రమాదవశాత్తు ఆ బిల్డింగ్ 5 అంతస్తుల భవనం అయితే ఇక్కడ మాదాపూర్ సిద్దిక్ నగర్‌లో అయితే ఒరిగిపోయింది. అయితే ఇక్కడ వాళ్ళ బిల్డింగ్‌కి సంబంధించిన ఓనర్ గారైతే ఉన్నారు. ఇక్కడ ఊర్లో పొలం అమ్ముకొనొచ్చి ఇక్కడ ఈ భవనాన్ని అయితే మేము చాలా కష్టపడి కాయకష్టం చేసి మరి మేము ఇక్కడ ఈ భవనాన్ని అయితే నిర్మించుకున్నాము. మేము మొత్తం కూడా ఆ బిల్డింగ్ మీదే ఆధారపడ్డాము. దానికొచ్చినటువంటి రెంట్ల మీదే మేము బతకాలి. మాకు చిన్న చిన్న పిల్లలున్నారు అని చెప్పేసి చాలా బాధపడుతున్నారనమాట. ఒకసారి ఆ బిల్డింగ్ ఓనర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం అన్న. అన్న చెప్పండి అన్న, ప్రమాదవశాత్తు అయితే జరిగింది. దీని గురించి మరి మీ నెక్స్ట్ పక్కన కన్‌స్ట్రక్షన్ జరగడం వల్ల వాళ్ళు ఎక్కువ లెంత్ ఎక్కువ తీసినారు. నా బిల్డింగ్ కంటే ఎక్కువ. ఓకే. నా బిల్డింగ్ కంటే ఎక్కువ 3 ఫీట్లు ఎక్కువ తీసిర్రు లెంత్. ఓకే. సో, వీళ్ళు లెంత్ ఎక్కువ తీయడం వల్ల అది వన్ సైడ్ అయిపోయింది. ఓకే. డౌన్ అయిపోయింది బిల్డింగ్. ఓకే. డౌన్ అయిపోతే ఇప్పుడు నైట్ 8 గంటలకు అట్లా ఇమ్మీడియేట్‌లీ ఎమ్మటే ఆ కింద ఉన్న వాళ్ళు చెప్తే అందరికి చెప్పి పైకెళ్ళి చెప్పేసి అందరూ కిందికొచ్చిర్రు. ఓకే. కిందికొచ్చేసి బిల్డింగ్ అట్లా ఒరిగి అట్లా ఆగింది ఇంక. ఓకే. అంతే. రాత్రి సారోళ్ళొచ్చి పోలీస్ సారోళ్ళొచ్చారు. జీహెచ్ఎంసీ‌లు వచ్చారు. హ్మ్. చూసిర్రు. హ్మ్. ఇది ఎట్టి పరిస్థితుల్లో తీసేయాల్సిందే. హ్మ్. ఇది ఇప్పటికైనా ప్రమాదం అన్నారు. హ్మ్. సరే సార్ వాళ్ళు చెప్పినట్టు మేము కూడా దానికి అంగీకరించినాం. ఓకే. సార్ వాళ్ళు ఏమన్నా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు అన్న ఇప్పుడు మొత్తం ఎన్ని గజాల జాగాలో మీరు ఆ ఇల్లు కట్టారన్న? 50. 50 గజాల జాగా. హ్మ్. అంటే మామూలుగా ఏమంటున్నారంటే పర్మిషన్ కన్నా ఎక్కువ 3 ఫ్లోర్‌ల కన్నా ఎక్కువ మీరు 5 ఫ్లోర్‌లు కట్టారని చెప్పేసి అంటున్నారు కదా! అది ఏమైందంటే సార్ నేను యాక్చువల్‌గా ఫస్ట్ నేను 2 ఫ్లోర్‌లకే మాట్లాడుకున్నా. ఓకే. మేస్త్రిని కాంట్రాక్ట్ ఇచ్చిన. ఓకే. ఆయన ఏమన్నాడంటే లేదు నేను కడతాను కాంట్రాక్ట్ ఇచ్చేసేయి నాకు ఏదనంటే నేను మేస్త్రికి ఇచ్చిన. ఓకే. అప్పుడు మేస్త్రి కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల అప్పుడు మేస్త్రి అట్లా కట్టిండు. ఓకే. అది అనుకోకుండా అట్లా జరిగింది సార్ అది. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా పక్కన బిల్డింగ్ అంటే మీకు మీ బిల్డింగ్ ముందు ఎవరైతే గుంట తవ్వారో మీ బిల్డింగ్ పక్కన వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇట్లా మేము కొత్తగా మేము కన్‌స్ట్రక్షన్ చేసుకుంటున్నాం వేరే బిల్డింగ్ అని చెప్పేసి? లేదు సార్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇయ్యలే మాకు చెప్పలేదు. ఎన్ని రోజుల కింద లేదు. గుంట తవ్వారు? 20 రోజులైతుంది సార్. ఓకే. మీరు అప్పుడు గమనించలేదా మరి? నేను వచ్చినాను సార్. చూసిన చెప్పిన ఆల్రెడీ ఒకసారి నేను. ఓకే. ఇట్లా వస్తున్నాయి, ఇట్లా గుంత ఇట్లా తీస్తున్నారంటే లేదు లేదు నీ దానికి ఏం కాదు. హ్మ్. మా జాగాలో మేమే తీసుకుంటున్నాం. నీకేం కాదని చెప్పారు సార్. ఓకే. చెప్తే ఇప్పుడు మేము అన్న, ఇప్పుడు సుమారు ఆ బిల్డింగ్ మొత్తం మీరు 5 ఫ్లోర్‌లు కట్టడానికి ఎంత ఖర్చు పెట్టారన్న? 50 లక్షలు అయింది. ఓకే. అంటే ఊర్లో జాగా అమ్ముకొని వచ్చి ఇక్కడ అవును 2 ఎకరాలు అమ్మేసింది ఊర్లో. ఊర్లో ఎక్కడ ఏ ఊర్లో అన్న? మిర్యాలగూడ. మిర్యాలగూడలో హ్మ్. ఇది 2 ఎకరాల భూమి అమ్మేసి ఇక్కడ 50 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టారు. అవును సార్. అంటే మీరు మొత్తం కూడా ఇప్పుడు ఈ బిల్డింగ్ మీద దీంట్లో వచ్చినటువంటి రెంట్ల మీద మీరు ఆధారపడుతున్నారు. అవును సార్. నాకు ఇదే ఆధారం. అందుకే వ్యవసాయం చేయలేకనే నేను అక్కడ పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్నాను నేను ఇక్కడ. ఓకే. పిల్లలు కూడా పెద్ద అవుతున్నారు. హ్మ్. ఇక కట్టుకుందామన్న ఆలోచనతోనే నేను కట్టుకున్నా సార్ నేను. ఓకే. అది సార్. అన్న ఇప్పుడు ఈ బిల్డింగ్‌లో సుమారు ఎంతమంది ఉన్నారన్న? మీ 20 మంది బిల్డింగ్‌లో? 20 మంది ఉన్నారు. 20 మంది ఉన్నారా? హ్మ్. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్స్ గానీ, ల్యాప్‌టాప్స్ గానీ, వాళ్ళ బట్టలు గానీ, ఇంపార్టెంట్ ఏదైతే వస్తువులు గానీ, సర్టిఫికేట్స్ గానీ, ఆధార్ కార్డ్‌తో సహా కూడా కొంతమంది అస్సాం నుంచి వచ్చినోళ్ళు, హిందీ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి అసలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందన్న? అదే సార్. అదే చాలా బాధేస్తుంది. మా పిల్లలు చాలా మంచోళ్ళు. మా ఇంట్లో కిరాయికున్నోళ్ళు. హ్మ్. మంచిగా అన్న అన్న అని పిలుచుకుంటూ ఉంటాం మంచోళ్ళు. హ్మ్. అది అనుకోకుండా అది భూకంపం అనుకున్నారంట. సడన్‌గా భయపడి అందరూ కిందకొచ్చిర్రు. హ్మ్. మళ్ళీ కిందకొచ్చిన తర్వాత మళ్ళీ ఈలోగా పోలీసోళ్ళు జీహెచ్ఎంసీ‌లో వచ్చి పైకెళ్ళడానికి పర్మిషన్ ఇయ్యలేదు. ఓకే. మళ్ళీ వెళ్దామంటే అధికారులు ఒప్పుకోకపోయేసరికి వాళ్ళు పోలేకపోయారు సార్. ఓకే. పాపం పిల్లలు అదే బాధపడుతున్నారు. నేను కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను సార్ వాళ్ళకి. ఓకే. అంటే అది సార్. మీ తరపు నుంచి ఏం సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సాయం అంటే సార్ నేను చేయ చేయగలిగే శక్తిలో లేను సార్ వాస్తవానికి. చేయలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ పిల్లలు మాత్రం మంచోళ్ళు ఇంట్లో కిరాయికున్నోళ్ళు. ఓకే. ఏదో ఒక రోజు మళ్ళీ వాళ్ళని గుర్తుపెట్టుకొనైనా సరే హ్మ్. ఒక 1 ఇయర్ అయినా సరే మళ్ళీ వాళ్ళకి నేను నా వంతు నేను వాళ్ళని చూసుకుంటా సార్. పిల్లలు చాలా మంచోళ్ళు. ఇంట్లో ఇల్లు బిల్డింగ్ కట్టినప్పటి నుంచి వాళ్ళే ఉంటుర్రు రెంట్‌కి నాకు. ఓకే. పిల్లలు చాలా మంచోళ్ళు. అనుకోకుండా అట్లా జరిగింది. ఇక అది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు అధికారులు గాని, లేకుంటే ఇప్పుడు ఇక్కడ స్థానిక లీడర్స్ గాని ఏమంటున్నారన్న ఈ విషయం గురించి? వాళ్ళే మీకేమన్నా సపోర్ట్ చేస్తా అంటున్నారా? నాకైతే సపోర్ట్ చేస్తుర్రు సార్. వాళ్ళు మంచిగానే మాట్లాడుతుర్రు. ఆ బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకున్న అతను కూడా మాట్లాడాడు మాతోని. మాదే వైపు నుంచే తప్పు జరిగింది. నీకు న్యాయం చేస్తాము. నువ్వేం బాధపడకు. నీకు న్యాయం చేస్తామనైతే కాంట్రాక్ట్ అతను చెప్పాడు సార్ మాకు. హ్మ్. సో, ఆయన చెప్పినట్టుగా మాకు న్యాయం చేస్తాడని కోరుకుంటున్నాను సార్ అంటే నేను. న్యాయం అంటే మీరు అంటే ఎలాంటి సాయం మీరు ఆశిస్తున్నారన్న? ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పలేదు సార్ వాళ్ళు. వచ్చినాక ఆయన ఇప్పుడు హైదరాబాద్‌లో లేడంట. హ్మ్. ఇక్కడ ఊరికి పోయిండంట సార్ ఆయన. హ్మ్. ఇక్కడ లేబర్ ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇట్లా జరగంగానే. హ్మ్. నేను హైదరాబాద్ వస్తాను. రాంగానే నేను వచ్చి మీతోని మాట్లాడి మీకు సాయం చేస్తాను అంటుంది సార్. మేము ఇంత అని ఏం అడగలేదు. ఆయన ఇంత కాంట్రాక్ట్ బిల్డింగ్ ల్యాండ్ ఓనర్ కాకుండా బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకున్న అతను. ఆహా! ఓకే. న్యాయం చేస్తాను అంటుండు. వచ్చినాక కానీ తెలియదు సార్.
నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ నాగేష్. మాదాపూర్ సిద్దిక్ నగర్‌లో 5 అంతస్తుల భారీ భవనం అయితే ఇక్కడ ఒరిగిపోయిందనమాట. అయితే నైటు 8:30 సమయంలో అయితే ఆ బిల్డింగ్ ఒరిగిపోవడంతో దాంట్లో ఉన్నటువంటి సుమారు 6 ఫ్యామిలీల వరకైతే ఉన్నాయంట. అయితే ఆ ఫ్యామిలీలు మొత్తం హుటాహుటిన బయటికి రావడం అయితే జరిగింది. కొంతమంది కట్టుబట్టలతో వచ్చారు. కొంతమంది చెప్పులు లేకుండా వచ్చారు. కొంతమంది కనీసం అవసరమైనటువంటి వస్తువులు, ఫోన్‌లు గానీ, లేకుంటే ల్యాప్‌టాప్‌లు గానీ, ఇవన్నీ గూడా ఇంపార్టెంట్. కొంతమంది బంగారం ఉందంట. కొంతమంది 5 ఫ్యామిలీస్ కూడా వాళ్ళు ఇప్పుడు కొంతమంది బ్యాచిలర్ కూడా చాలామంది ఉన్నారనమాట. అయితే 2, 3 రూమ్‌లయితే బ్యాచిలర్‌కున్నాయి. మిగతాయి మొత్తం కూడా 5 ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఫ్యామిలీకి కనీసం ఇద్దరు, ముగ్గురినేసుకున్నా గానీ చాలామందయితే కనీసం ఒక 30, 40 మందయితే ఇక్కడ బిల్డింగ్‌లో ఉన్నట్లయితే చెప్తా ఉన్నారు. అండ్ ఇంకా ఓనర్ విషయానికొచ్చినట్లయితే మిర్యాలగూడలో 2 ఎకరాల జాగా అమ్ముకొని ఇక్కడికొచ్చి ఆ బిల్డింగ్ కట్టుకొని, ఆ బిల్డింగ్ ద్వారా వచ్చినటువంటి రెంట్‌లేవైతే ఉన్నాయో, ఆ రెంట్‌లతోనే మాకు జీవనోపాధి. దాని మీదే ఆధారపడి మేము బతుకుతా ఉన్నాము. అండ్ ఇంకా ఆయన చెప్పినటువంటి సమాధానం ఏందంటే, మా బిల్డింగ్ పక్కన మాకు చెప్పకుండా మీకేం గాదు, మీ బిల్డింగ్‌కేం గాదని జెప్పేసి ఆ పక్కన ఆ బిల్డింగ్ కన్నా ఎక్కువ గుంట తీయటం వల్ల ఏమైతుందంటే మనం చూస్తున్నాం గదా! ఆ బిల్డింగ్ అనమాట. దాని పక్కనే వేరే భవనం నిర్మించడానికైతే ఆ పక్కన వేరే దానికన్నా ఎక్కువ 2, 3 ఫీట్లు ఎక్కువ లోతు తవ్వడం వల్ల ఆ బిల్డింగ్ మొత్తం గూడా ఇటు ఒరిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మీరు విజువల్స్‌లో చూసినట్లయితే ఆ బట్టలు గానీ, లేకుంటే ఆ వస్తువులు గానీ అవన్నీ గూడా అట్లనే ఎక్కడియక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ హుటాహుటిన ఒకటేసారి రావడం వల్ల కొంతమందికైతే దెబ్బలు తగిలినియంట. కాళ్ళు, చేతులు ఇట్లా విరగడం గానీ చాలా పెద్ద మొత్తంలో అయితే డ్యామేజ్ అయితే జరిగింది. ఇంకా కొంతమందయితే మన అస్సాం నుంచి గానీ, పక్క రాష్ట్రాల నుంచి గూడా ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ రూమ్ రెంట్‌కి తీసుకొని వాళ్ళైతే ఇక్కడ నివాసం వండుకుంటూ ఇక్కడ ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలో పని చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ స్థానికులు కాదు కాబట్టి వాళ్ళకిక్కడ ఎవ్వరు తెలవదు. ఏం చేయాలో దిక్కుతోచనటువంటి పరిస్థితిలో రాత్రి నుంచి తిండి తిప్పలు లేక బయటైతే ఉన్నారు. దాంతో పాటు ఇప్పుడు ఆ భవనానికి ఎదురుగా గానీ, పక్కన గానీ మొత్తం గూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు గూడా మొత్తం గూడా బయటికి రావడం అయితే జరిగింది. నైట్ నుంచి పిల్ల, జల్ల మొత్తం గూడా ప్రతి ఒక్కళ్ళు ముసలి కానించి అందరూ గూడా చాలా పెద్ద వయసోళ్ళు గూడా ఉన్నారు దాంట్లో. వాళ్ళంతా గూడా బయటికొచ్చి రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితులైతే మనం చూసాము. అయితే ఈ విషయంపై జీహెచ్ఎంసీ అధికారులు గానీ, లేకుంటే అదే ప్రభుత్వం గానీ ఖచ్చితంగా మాకు న్యాయం జేయాలి. మమ్మల్ని చూడండి, మా గోడు పట్టించుకోండి అని జెప్పేసి రోడ్డు మీదకొచ్చి మాట్లాడే దృశ్యాలు గూడా మనం చూసాము. చాలా మందితో కూడా మనం మాట్లాడాము. అండ్ అదే విధంగా భారీ బుల్డోజర్‌తో ఆ ఇల్లు మొత్తం గూడా పైనుంచి చిన్నగా అంటే ఒక్కొక్క స్టెప్ అయితే మొత్తం గూడా అది కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జీహెచ్ఎంసీ వాళ్ళు గానీ, మన డీఆర్ఎఫ్ గానీ, పోలీస్ బృందాలు గానీ చాలా వరకు ఉండి ఇప్పుడే జస్ట్ తినడానికని జెప్పేసి వాళ్ళు కొంచెం టైం అయితే తీసుకున్నారు. మళ్ళీ తర్వాత అవి మొత్తం గూడా చాలా జాగ్రత్తగా ఎవ్వరికీ ఎటువంటి నష్టం గూడా, ప్రాణ నష్టం గానీ, లేకుంటే పక్కనున్న బిల్డింగ్స్‌కి ఎటువంటి ఆస్తి నష్టం గానీ జరగకుండా చాలా చాకచక్యంగా గూడా ఆ బుల్డోజర్‌తో గూడా మొత్తం గూడా పడగొట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఓనర్ గూడా మాట్లాడిందేందంటే, మేము మాకు ఆ స్థలం ఓనర్ గానీ, లేకుంటే ఆ బిల్డింగ్ కట్టినటువంటి కాంట్రాక్టర్ గానీ వాళ్ళు ఖచ్చితంగా మాకు సాయం చేస్తారని జెప్పేసి వాళ్ళని సాయం మేము అడిగాము. మేము ఖచ్చితంగా సాయం చేస్తామని జెప్పేసి ఆ బిల్డింగ్ కట్టినటువంటి కాంట్రాక్టరు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. సుమారు 50 లక్షల వరకు ఖర్చు పెట్టి ఆ బిల్డింగు కట్టుకున్నారంట అక్కడ భూమి అమ్ముకొని. అండ్ అదే విధంగా చూసుకున్నట్లయితే ఆ ఓనర్‌ని మేము అడిగినటువంటి ప్రశ్న ఏందంటే, ఇప్పుడు ఆ బిల్డింగ్‌లో చాలామంది స్థానికులున్నారు. వాళ్ళు ఉన్న పళంగా వాళ్ళ వస్తువులు గానీ, లేకుంటే వాళ్ళకి సంబంధించినవి చాలా ఉన్నాయి. అది మీ తరపు నుంచి మీరేం చేయలేరా అంటే, నేను గుర్తుపెట్టుకొని మరి ఒక సంవత్సరం తర్వాత మేము ఖచ్చితంగా ఆ విషయం గురించి మేము సాయం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఓనర్ చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఇక్కడ చాలా ఆందోళనకరంగా అయితే ఇక్కడ పరిస్థితులైతే ఉన్నాయి. ఇంకా దీని గురించి మరిన్ని అప్డేట్‌లయితే నేను మీకు చూపిస్తాను.